ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మళ్ళీ మీ ముందరికి సరికొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మన తెలంగాణ హైకోర్టు నుంచి అయితే మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా 40,000 వరకు అయితే మీకు శాలరీ కూడా అయితే పొందడం జరుగుతుంది. మీరు 7th క్లాస్ పాస్ అయినా, 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ వీళ్ళందరికీ సరే మీకైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 1000కి పైగా వేకెన్సీస్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ ఇవి, ఎలాంటి టెంపరీ జాబ్స్ అయితే కాదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి అన్ని 1000కి పైగా వేకెన్సీస్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మీరు ఇక్కడ చూస్తున్న నోటిఫికేషన్స్ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా మనకి వీటికి సంబంధించి హైకోర్టుకి సంబంధించిన జాబ్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. మీరు ఇక్కడ చూస్తున్నదైతే హైకోర్టుకి నుంచి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్ రోల్ కి సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. సో మీరు ఇక్కడ సెలక్షన్ చూసినట్లయితే మనకి శాలరీ అనేది 19,000 నుంచి 58,000 వరకు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 8th జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 31st జనవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అన్ని కేటగిరీ వైజ్ కి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, బీసీఏ, బిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ అందరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ క్లాసెస్, తర్వాత ఓసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 7th కానీ 10th కానీ మీరు ఎంతవరకు చదివినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 7th కానీ 8th కానీ 9th కానీ 10th కానీ. సో ఇక్కడ మనకి 10th కంటే తర్వాత ఎవరైతే చదివారో వాళ్ళైతే ఈ జాబ్స్ కి అప్లై చేయకూడదు. వాళ్ళకి వేరే జాబ్స్ ఉన్నాయి, అవి కూడా అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ దాకా చూడండి. చాలా జాబ్స్ గురించి అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో మీకు సంబంధించిన కుకింగ్ కానీ, పెయింటింగ్ కానీ ఎలాంటి స్కిల్ ఉందో సో అది కూడా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వాలిఫై మెరిట్ లిస్ట్ బట్టి అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీ కూడా అయితే ఉండడం జరిగింది. 600 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఇది. సో తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓన్లీ ఫర్ తెలంగాణ స్టేట్స్. సో తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే 500 రూపీస్ అనమాట. వేరే స్టేట్స్ అంటే మన ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళు కూడా 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారనమాట. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ మొత్తాన్ని చదివైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ అనేది మనకి 8th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి వెయిట్ చేయండి. సో ఆ జాబ్స్ అప్డేట్స్ కూడా అయితే మనకి ఈ వీడియోస్ లో అయితే చెప్పడం జరుగుతుంది. అంటే మన జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్లో. సో తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఫర్దర్ గా అప్లికేషన్ ప్రాసెస్ ఆన్ అవ్వగానే మనం అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఇంకొక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి సిస్టమ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో సిస్టమ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కి మనకి 24,000 నుంచి 72,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి 8th జనవరి నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ కూడా 31st జనవరి అనమాట. సో ఇక్కడ మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీడి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి బీటెక్ చేసిన వాళ్ళు సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీఈ కానీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ బిఎస్సి ఎలక్ట్రానిక్స్ కానీ, బిఎస్సి కంప్యూటర్స్ కానీ, లేకపోతే ఐటీకి సంబంధించిన ఫీల్డ్స్ లో కానీ ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అయితే
34 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఓన్లీ డిప్లొమా కాదు, బీటెక్కే కాదు, మనకి నార్మల్ డిగ్రీ, ఆర్ట్స్, కామర్స్ వీటికి సంబంధించి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి చివరిదాకా చూడండి. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 క్వశ్చన్స్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి, ఇంగ్లీష్ కి సంబంధించి కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు వెయిటేజ్ మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మీకు 600 రూపీస్ అయితే ఉంటుంది. తెలంగాణకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ మాత్రమే వాళ్ళకైతే మనకి 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైనా సరే వాళ్ళు 600 రూపీస్ అయితే పే చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ ద అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ద కమ్యూనిటీ రికగ్నైజ్డ్ యాజ్ ఎస్సీ, ఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ alone are entitled for the concession పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ 400 రూపీస్ అని చెప్పి నెక్స్ట్ పాయింట్లు అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. మెరిట్ లిస్ట్ అని కూడా అయితే మనకి వైవా వాయిస్ అయితే ఉంటుంది. ఈ జాబ్ కి అయితే మీకు మార్క్స్ తర్వాత వైవా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరూ ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు, సిస్టమ్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్ కి. సో ఇక్కడ మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ అవడం జరిగింది. మీకు ఇక్కడ కాపీస్ట్ అనే జాబ్ రోల్ కూడా అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. 24,000 నుంచి 72,000 వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 జనవరి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 31 జనవరి వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అన్ని కేటగిరీస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పించారు. ఎలాంటి మీరు డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 34 ఇయర్స్ వరకు ఉంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీకు రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే 600 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణకి సంబంధించి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే 400 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే చదివి మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే ఇలాగే మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి టైపిస్ట్ అనే జాబ్ రోల్ కూడా అయితే ఇంకొక హైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. 24,000 నుంచి 72,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. 8 జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. 31 జనవరి లోపల అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీఈ, ఎస్సీ కేటగిరీస్ మాత్రం అయితే దీనికి అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ అని చెప్పించారు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. రిజర్వేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ సంబంధించి టైప్ రైటింగ్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. మెరిట్ లిస్ట్ అయితే ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో నోటిఫికేషన్ మొత్తం చదివి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇదే హైకోర్టుకి సంబంధించి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ అయ్యింది. ఎగ్జామినర్ అనే రోల్ కి అయితే మనకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 24,000 నుంచి 72,000 వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 8 జనవరి నుంచి అప్లై చేయొచ్చు. ఇది కూడా మనకి వేకెన్సీస్ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, బీసీఏ, బీడి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీస్ ఇన్ ఆర్ట్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 34 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత గ్రాడ్యుయేషన్ సంబంధించి మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే మీకు 600 రూపీస్ అనమాట. మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ మనకి 8 జనవరి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకొక జాబ్ నోటిఫికేషన్స్ కూడా అయితే ఇదే హైకోర్టు నుంచి అయితే రావడం జరిగింది. అదేంటో మనకి ఇప్పుడు చూద్దాం. అసిస్టెంట్ జాబ్ రోల్ కి అయితే ఇంకొక జాబ్ నోటిఫికేషన్ ఉంది. 24,000 నుంచి 72,000 సాలరీ. 8 జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీడిఈ అండ్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీస్ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ ఆర్ లా కానీ మీరు చేసిన ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే
34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకైతే దాన్ని బట్టి మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైవా వాయిస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది, ఓరల్ ఇంటర్వ్యూ అనేది. సో ఈ రెండింటి మీద బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే 600 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో తెలంగాణకు సంబంధించి, సో వాళ్ళకైతే 400 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 8th జనవరి దాకా అయితే మీరు వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇదే హైకోర్టు నుంచి కంప్యూటర్ ఆపరేటర్ అనే జాబ్ రోల్ కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో 38,000 నుంచి 1,12,000 దాకా అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా 8th జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ ఓసీ, బీసీఏ, బీసీటీకి అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలాంటి ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లాలో మీరు డిగ్రీ చేసినట్లయితే మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. దానికి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ కి సంబంధించి, హైయర్ గ్రేడ్ కి సంబంధించి. సో ఆ టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా 600 రూపీస్ అయితే ఉంది అన్ని జాబ్స్ కి మళ్ళీగానే. సో ఇక్కడ మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే ఉంది, కోర్ట్ మాస్టర్స్ ఆర్ పర్సనల్ సెక్రటరీస్ అని చెప్పి. సో ఇది కూడా అయితే మీకు 54,000 నుంచి 1,33,000 వరకు ఉంది. సో జనవరి 8 నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీఈ, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే ఉండడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీరు ఎలాంటి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మనకి 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే మీకు రావాలి. ఈ జాబ్కి అయితే ఇంగ్లీష్ కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే 600 రూపీస్ అయితే ఉంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే మనకి ఇంకా ఉన్నాయన్నమాట. సో హైకోర్టు కి సంబంధించి, సో హైకోర్ట్స్ కి సంబంధించి ఇవైతే మీకు జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు అన్ని క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా మనకి 8th జనవరి నుంచి అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ లోపల దాకా అయితే మీరు ఎగ్జామినేషన్ కి అన్నిటికైతే ప్రిపేర్ అవ్వండి. డాక్యుమెంట్స్ అన్ని అయితే సెట్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ అప్డేట్స్ అయితే అప్లికేషన్ అప్డేట్స్ అయితే తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వగానే మీకు అయితే ఇంటిమేట్ కూడా అయితే చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.